హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా మన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఏం కస్టమైజేషన్స్ అంటే మనం లింక్స్ కొన్ని ఇవ్వలేదు, అవన్నీ ఇవ్వాలి. ఇది ఫైనల్ వీడియో కింద మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫైనల్ వీడియో జాంగోలో. ఓకే, విఎల్ఆర్ ట్రైనింగ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ చూడండి హ్యాష్ అని వస్తుంది. ఇలా కాకుండా నా హోమ్ పేజే నాకు డిస్ప్లే అవుతూ ఉండాలి. సో దాని పర్పస్ ఇది మళ్ళీ యాక్టివ్గా లేదు, ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్టివ్గా ఉండాలి. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నాను చూడండి. సో నా యొక్క home.html ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి సారీ రైట్ ఇక్కడ ఉంది విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి VLR ట్రైనింగ్ కదా. సో nav బార్ సో ఇక్కడ యాక్టివ్ అని టైప్ చేస్తున్నాను. యాక్టివ్ మీరు కోడ్ రిఫరెన్స్లు చూసుకోవడమే. దీనికి ఏ విధంగా యాక్టివ్ అని ఉందో యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, దీన్ని కూడా యాక్టివ్ పెట్టుకుంటున్నాను. యాక్టివ్ పెడితే నాకు ఏం కనబడుతుందో చూడండి. ఓకే, యాక్టివ్గా కనబడుతుంది. ఇక్కడ యాంగులర్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు పేజీ లోపలే కనబడిపోతుంది కదా. ఓకే, విఎల్ఆర్ ట్రైనింగ్ హోమ్ పేజ్కి వచ్చాను. హోమ్ పేజ్కి నేను యూఆర్ఎల్ని సెట్ చేసుకోవాలి. హోమ్ పేజ్కి యూఆర్ఎల్ని ఏ విధంగా సెట్ చేసుకుంటాను, ఇక్కడ హోమ్ పేజ్ యూఆర్ఎల్ దగ్గర href ఈక్వల్స్ టు ఇక్కడ మన పైథాన్ కోడ్ రాస్తున్నాను. సో పర్సంటైల్ తర్వాత యూఆర్ఎల్ సో మన హోమ్ పేజ్ పర్పస్ క్రియేట్ చేసుకున్న పేజ్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ హోమ్ రైట్ చూద్దాం ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందా లేదా. సింగిల్ కోట్స్ వాడుతున్నాను. హ్యాష్ సింబల్ రాకుండా మనకి యూఆర్ఎల్ కరెక్ట్గా డిస్ప్లే అవ్వాలి. అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. home get Django URL patterns this pattern seeing the debug. సో గెట్ హోమ్ అనే పేజ్ లేదని చెప్పి మనకు చెప్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా కోడ్ చేంజెస్ చేశాను. href ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్స్ పర్సంటైల్ యూఆర్ఎల్ తర్వాత సింగిల్ కోట్స్లో మన హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి కదా. దీని మీద క్లిక్ చేసినట్టయితే పర్సంటైల్ సో కర్లీ బ్రాకెట్ క్లోజ్. యాక్చువల్గా కర్లీ బ్రాకెట్స్ రాసినట్లేదు నేను ప్రీవియస్గా. సో ఓకే, Ctrl+Z కొట్టుకుంటూ వెళ్తాను. ఏం చేంజెస్ చేశాను అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఓకే, పర్సంటైల్ సింబల్ వాడలేదు నేను. పర్సంటైల్ యూఆర్ఎల్. సో ఒకసారి చూద్దాము. రీలోడ్ చేస్తున్నాను. సో మనకు ప్రాబ్లం లేదు, క్లియర్గా వచ్చింది. తర్వాత ఈ పేజ్లో చూసుకున్నట్టయితే మనకి టైటిల్ ఆల్బమ్ ఎగ్జాంపుల్ ఫర్ బూస్ట్రాప్ అని చెప్పి కనపడుతుంది. దీని యొక్క టైటిల్ మార్చేద్దాం మనం. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ జాంగో ప్రాజెక్ట్స్ అని చెప్పి పెట్టాను. ఓకే, సో తర్వాత ఐకాన్, మీరు ఐకాన్ కావాలనుకుంటే ఫేవికాన్ కూడా పెట్టుకోండి. నేను పెట్టడం లేదు, తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు ఓకేనా. రైట్, సో విఎల్ఆర్ ట్రైనింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, యాంగులర్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు నేను నా యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోవాలి అంటే సో నేనేం రాస్తున్నాను, నా వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసి www.vlrtraining.in. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ దగ్గర మనం ఏం పెట్టాలో చూద్దాం. వెబ్సైట్ href ఈక్వల్స్ టు VLRtraining.in. సో
సో ఇప్పుడు చూడండి, మనకి వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాను, VLRtraining.inకి వెళ్ళిపోతున్నాను. రైట్, ఇక్కడ వరకు మనకు ఓకే. సో మీరు ట్విట్టర్ ప్రొఫైల్లో వీటిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఓకే, తర్వాత లేటెస్ట్ పోస్ట్ దగ్గర ఏం రాయాలో చూద్దాం. ఓకే, సో తర్వాత నేను పోస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. పోస్ట్ ఫోల్డర్లో use.py ఆల్ పోస్ట్ అని ఇచ్చాం కదా మనం, ఇక్కడ ఆల్ పోస్ట్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, మన హోమ్ పేజ్లోకి వస్తున్నాను. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఆల్ పోస్టులకు వెళ్ళాలి. సో మన పైథాన్ కోడ్ వచ్చి ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్స్ పర్సెంటైల్ ఇది ముందు పెట్టేసుకుందాం. ఇక్కడ ఈ యూఆర్ఎల్కి వెళ్ళాలి, యూఆర్ఎల్. సో ఆల్ పోస్ట్కి వెళ్ళాలి. రైట్, సో చూద్దాం అప్పుడు వర్క్ అవుతుందా లేదా. సో పోస్ట్ ఫోల్డర్కి మనం వెళ్ళిపోయాం. ఓకే, నైస్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తుంటే ఓకే, నాకు ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, ఈ మెనూ బార్ ఐటమ్స్ వర్క్ అవుతున్నాయా లేదు. మళ్ళీ ఇక్కడ మనం హోమ్ పేజ్లో ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ కొడాలి. మళ్ళీ ఆల్బమ్ ఎగ్జాంపుల్ ఫర్ టైటిల్ ట్యాగ్ కూడా మార్చాలి. సో మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆల్రెడీ మనం రాసిన కోడ్ని కాపీ పేస్ట్ చేసేద్దాం. ఓకే, సో ఎక్కడి నుంచి హెడర్ దగ్గర నుంచి హెడర్ కాపీ చేసుకుని మన యొక్క బ్లాగ్స్లో post.allpost.html ఫైల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఈ హెడర్ని రీప్లేస్ చేసేద్దాం. ఓకే, హెడర్ని రీప్లేస్ చేశాను. తర్వాత యాక్చువల్గా మనం ఫస్ట్ ఒక కోడ్ రాసుకోవాలనుకున్నాం కదా, ఆ కోడ్ ఏంటిది, ఇంక్లూడ్ స్టాటిక్. సో లోడ్కి స్టాటిక్ ఫైల్స్ అనే కంటెంట్ కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం. allpost.htmlలో హెడ్ సెక్షన్లో. సో ఇంక్లూడ్ స్టాటిక్. తర్వాత ఆల్బమ్ ఎగ్జాంపుల్ కాకుండా ఇది VLR లేటెస్ట్ పోస్ట్, VLR ట్రైనింగ్ లేటెస్ట్ లేటెస్ట్ పోస్ట్ అని చెప్పి పెట్టుకున్నాం టైటిల్. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చిందని చూద్దాం ఒకసారి. సో VLR ట్రైనింగ్ మీద ఓకే, మనం హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో జాంగో, ఇక్కడ లేటెస్ట్ పోస్ట్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు యాంగులర్ ట్రైనింగ్ మెయిన్ పేజ్కి వెళ్ళిపోయాను. యాంగులర్ కంటెంట్ ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళిపోయాను. ఓకే, లేటెస్ట్ పోస్ట్లోకి వచ్చాను. లేటెస్ట్ పోస్ట్లో నుంచి యాంగులర్ ట్రైనింగ్ VLR ట్రైనింగ్కి వెళ్తున్నాను. ప్లస్ ఇక్కడ కింద చూడండి, మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా మనకు క్లియర్గానే లోడ్ అవుతున్నాయి. ఇక్కడ లేటెస్ట్ పోస్ట్ దగ్గర రైట్. సో తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనం పోస్ట్, మరి వీటి దగ్గర కూడా లింక్స్ వెళ్ళాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, నేను details.htmlలో యాక్చువల్గా ఇక్కడే మన allpost.htmlలో నేను టైటిల్ దగ్గర AHREF సో ఇలా పెట్టకూడదు, post.pk అని చెప్పి పెట్టాను. ఏదో అప్పుడు రావాలని చెప్పి. యాక్చువల్గా మనం రాయాల్సిన కోడ్ ఏంటంటే AHREF సో ఇప్పుడు చూడండి, ఈ కోడ్ అనేది వర్కౌట్ అవుతుందో లేదా. సో యూఆర్ఎల్ డీటెయిల్ బ్లాగ్ ఐడి. సో ఎవరి బ్లాగ్ ఐడి మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. రైట్, వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో లేటెస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను.
సారీ. సో ఆల్ పోస్ట్ వస్తుంది కదా, మనకి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ కూడా మనం మన యొక్క హెడర్ ఏదైతే ఉందో ఆ హెడర్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇందులో details.html detail.html హెడర్ ఏముంది, సో ఆల్ post.html హెడర్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని సో detail.html యాక్చువల్గా ఇవన్నీ నార్మల్గా ఇలా చేస్తాం. మీకు కోడింగ్ ఐడియా అన్నట్టయితే ఇంక్లూడ్ చేసుకోండి ఫైల్స్ని. సో హెడర్ పార్ట్ మొత్తం ఇంక్లూడ్ చేసుకుంటాం కదా PHPలో వాటిలో, రైట్, పేస్ట్. సో ఇప్పుడు వరకు మనకు క్లారిటీ వచ్చిందా? సో ఆల్ పోస్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఓకే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ URL డీటెయిల్ post.id మనం క్రియేట్ చేసుకుంది పోస్ట్ కదా, post.id %. ఇప్పుడు మనకి పోస్ట్ టైటిల్ అనేది డిస్ప్లే అవుతుందో లేదో చూడండి. సో పోస్ట్ టైటిల్ కింద లింక్, సో మనకు లింక్స్ వచ్చినాయి. సో లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే రైట్, ఇక్కడ ఏం ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇన్వాలిడ్ బ్లాక్ ట్యాగ్ ఇన్ స్టాటిక్, డిడ్ యూ ఫర్గెట్ ద రిజిస్టర్ టు లోడ్ దిస్ ట్యాగ్. సో ఇక్కడ చదవగానే మనకు అర్థం అవుతుంది, ఇక్కడ స్టాటిక్ కోడ్ని మనం ఇంక్లూడ్ చేసుకోలేదు. సో లోడ్ స్టాటిక్ ఫైల్స్ సెక్షన్లో లోడ్ స్టాటిక్ ఫైల్స్ తీసుకుంటున్నాను. సో వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ పోస్ట్కి వెళ్ళిపోతున్నాను. హోమ్ పేజ్కి రావాలంటే హోమ్ పేజ్. సో లేటెస్ట్ పోస్ట్లోకి వచ్చేసి సో వాట్ ఈస్ పాండా పైథాన్ అని కొడుతున్నాను. రైట్, ఈ విధంగా మనం ఒక బ్లాగ్ అప్లికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు Django యూజ్ చేసుకుని. రివ్యూ రాయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోలో నేను అడిగిన రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమన్నా మిస్లీనియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వీడియో సిరీస్లో యాక్చువల్గా నా ఫ్రీ టైం ఉన్నట్టయితే ఒక ఈకామర్స్ అప్లికేషన్ని మనం Django ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకునే విధంగా ఒక 5 ప్రోడక్ట్స్ తీసుకుని ఈకామర్స్ అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేద్దాం అనేది నెక్స్ట్. అంటే అందులో అయితే మనకి సెషన్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఎవరైనా యూజర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. కంపల్సరీగా ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ప్రోడక్ట్ని రిజిస్టర్ కూడా చేసుకోవాలి కదా. ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ప్రోడక్ట్ని కొనాలి కదా, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదా. సో సెషన్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వస్తాయి. సో ఆ వీడియోస్ చేసినట్టయితే ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ రైట్ 1 రివ్యూ. ఓకే, మీరు మర్చిపోకుండా VLR ట్రైనింగ్ అని గూగుల్లో సెర్చ్ కొట్టి గూగుల్లో VLR ట్రైనింగ్ గురించి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఒక రివ్యూ రాయండి, మర్చిపోవద్దు. Thanks for watching all these series videos.